రేపటి రోజున బంధు సమావేశం జరిపే కొరకు ఇక్కడ అందరం మనం ఒక సమావేశం జరుపుకుంటున్నాము. దానికి ఉత్సవాల పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వేరే ఇతరత్ర ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. మరియు ఈ ఉద్యమ సమావేశానికి బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మా వంతు సహకారం కూడా పూర్తిగా అందిస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఇంతతో నేను ముగిస్తున్నాను. మన అంబేద్కర్ విధానానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ బీసీ రేపు రిజర్వేషన్ మనం 42% గురించి ఏదైతే బంధు పిల్లలకు రేపు అనుకున్నాం 18వ తారీఖు నాడు మనం ఫస్టే 4 గంటలకు మన డిపో కాడికి పోయి బస్సులు బంద్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఒక బీసీ బిడ్డలుగా హుస్నాబాద్లో గివిలమే ఉన్నామా. అసలు ఏ సంఘం నుండి అయినా కూడా మన రజక సంఘం కానీ, గౌడ్స్ సంఘం కానీ, మన ముదిరాజు కానీ ఎవరు కానీ ఒక సంఘ అధ్యక్షునికి మనం పిలుపునిచ్చి రేపు వాళ్ళ సంఘం నుండి అందరినీ బీసీ బిడ్డలు తీసుకురమ్మని కూడా ఊరుకు మొత్తం బీసీ బిడ్డలను కనబడితే చాలా అందంగా ఉంటుంది. మద్దతుగా మస్తు బీసీ బిడ్డలు తెలిపిండ్రు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. హుస్నాబాద్లో బీసీ బిడ్డలు ఇంత ఉన్నారా, ఇంత ముందుకు వచ్చి బంధు పిలిపించారంటే ప్రతి సంఘం నుండి ప్రతి అధ్యక్షులు ఎవరైతే సంఘానికి అధ్యక్షులు ఉంటారో వాళ్ళందరికీ మనము ఇవాళ ఒక పిలుపును కూడా ఇచ్చి చెప్పాలి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. రేపు వాళ్ళ తరఫున అందరినీ తీసుకురమ్మని చెప్పాలి. వర్తక సంఘం వాళ్ళు ఉంటారు, కిరాణా సంఘం వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అడ్వాన్స్గా మనం ఇవాళ రేపు ఎల్లుండి దీపావళి ఉన్నది కాబట్టి అడ్వాన్స్గా మనం ముందే ఒక రోజు ముందు చెప్తే చాలా బాగుంటుంది. కూరగాయల వాళ్ళు, హోటళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళకు అంతా ఇవాళ వాళ్ళు నైట్ ప్రిపేర్ చేసుకుంటారు హోటల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళందరికీ హోటల్ సంఘం వాళ్ళందరికీ కూడా మనం పిలుపునివ్వాలి. ఇది విజయవంతం చేయాలని మనం బీసీ సంఘం తరఫున నేను ఒక మహిళగా ఉండగా కోరుకుంటున్నాను. అధ్యక్షులు వీరన్న గారు, ఈ కార్యక్రమం బీసీ పిల్లలందరికీ నా నమస్కారాలు. రేపు మందు గురించి మొన్న మనం స్కూల్లో రిటైర్డ్ భవన్లో మాట్లాడినాం. మళ్ళీ నిన్న కూడా వీరన్న తరఫులో హోటల్స్ కానీ అన్ని కొన్ని కార్యక్రమాలు కూడా దీపం కూడా కొన్ని లేటర్స్ కూడా ఇచ్చినాం. ఇంకా కొత్తగా ఉన్నాయి. వాటర్ షాప్స్ కానీ, చికెన్ సెంటర్లు కానీ, కూరగాయలు కానీ, హోటల్ సినిమా థియేటర్లు కానీ, పెట్రోల్ పంపులు కానీ ఇవన్నీ కూడా చెప్పాలి. కానీ ఎందుకంటే కొంతమందికి తెలియదు కాబట్టి మనం వాళ్ళని చేసి పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే బాగా మనకు స్పందన వస్తుంది. ఈసారి వచ్చిన స్పందన ఎప్పుడు కూడా రాలేదు. మేము ఎప్పుడైనా కూడా చేస్తే 5-10 మందితోనే ఉండేది. బీసీ అనగానే ఎవరు ముందుకు రాకపోయింది. ఇప్పుడు అందరికీ పట్టింపైంది. ఎందుకంటే ఎలక్షన్లలో ఉండాలంటే మాకు కూడా సీట్లు ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పి బీసీ బిడ్డలుగా మనం అందరం ముందుకొస్తాను. కాబట్టి ఈ తరుణంలో ఎందుకంటే 42 అనే గవర్నమెంట్ కూడా మనకు చాలా 42% ఇస్తామని అంటారు. కాబట్టి దీన్ని బాగా ఉద్యోగం చేసి మనం ఫుల్ బంద్ చేసుకున్నట్టు అయితే మనం మంచి ఉంటుంది. హుస్నాబాద్ అంటే పోరాటం పెట్టచ్చు చెందన్నట్టు మనం కాబట్టి దీన్ని మంచిగా కొద్దిగా 4 గంటలు వేసి మనం అందరం దీపో దగ్గర నుంచి పోయి మనం 12-2 గంటల వరకు కూడా ఎటు కదలకుండా అన్ని జాగాల్లో కూడా గ్రామ పంచాయతీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసు మీకు కూడా ఓటాల్సి కాదు అవి కూడా చెప్పాలి. కొంతమంది అటు అక్కడిపేట కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పాలి. చెప్పినట్టయితే మన ఫుల్ సక్సెస్ ఉంటుంది నమ్మకం ఉంది. కాబట్టి ఈ అవకాశం వచ్చిన పెద్దవాళ్ళకి నమస్కారం చెప్తున్నాను. మొదటి కార్యక్రమం అంటే బీసీల రిజర్వేషన్ల మీద కోర్టు వెళ్ళినటువంటి అంశం మీద, బీసీలకు జరుగుతున్నటువంటి అనాదిగా జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు బీసీలో కొంత ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం ఉధృతమవుతా ఉన్నది. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు హోటళ్ళు, షాపులు, తర్వాత సినిమా హాళ్ళు, మిగతా పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ సమాచారం నేరుగా పోయి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు కూడా వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు బంద్ పెట్టారంటే బంద్ పెట్టరు. మళ్ళీ రేపు కూడా వాళ్ళను షాప్ తిరుగుకుంటూ కార్యక్రమం విజయవంతం కోసం అయితే అందరం తెల్లారగా 4 గంటలకి ఫస్ట్ బస్సు కూడా బయటికి వెళ్ళకుండా వాటిని నివారణ చేస్తే కొంత బంద్ సక్సెస్ అవుతుంది. ఈ బంధు ప్రభుత్వంలో కొంత కనువిప్పులు ఉంటుంది, పాలకులకు తర్వాత మిగతా రాజకీయ పార్టీలు కూడా కొంత ఆలోచన వస్తుంది. కాబట్టి సక్సెస్ అయితే న్యాయస్థానం కూడా కొంత ఆలోచిస్తాయి. ప్రజల నుంచి నిరసన వచ్చిందిగా ఇదొక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది సంపూర్ణమైన మందు ప్రకటిస్తామని తెలియజేస్తూ గౌరవ పోరాటం కోసం ఆలోచన చేసి
బీసీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ బంద్ సక్సెస్ అనేది రేపు తెలంగాణ అంతటా పకడ్బందీగా చేయడానికి బీసీ నాయకులందరూ కూడా నడుము కట్టుకొని పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బంధు అని బయటికి చెప్పి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారనుకో, ఎక్కడో అక్కడ మళ్ళీ షాపులు తీసుకొని వీళ్ళ తెమ్మదాం వాళ్ళ సగం సగం షెటర్ తీస్తారు. వీళ్ళు ఇటులా పడతారు, వాళ్ళు ముందర చీరలు వేస్తారు, వాళ్ళు కిరాణా దుకాణాలు వాళ్ళు షీపులు పెడతారు, వీళ్ళు చెప్పులు పెడతారు. అయితే అందువరకు ఏంటంటే సాయంత్రం మనకు వాస్తవంగా కనీసం 1 గంట 2 గంటల వరకైనా బంద్ సంపూర్ణంగా ఖచ్చితంగా జరగాలంటే ఈరోజు ప్రతి దుకాణం తిరిగి ఓటర్ల వాళ్ళకి కానీ స్కూల్లో కానీ అందరికి కూడా చెప్పి ఎవరు కూడా తీయడానికి వీల్లేదు. ఒకసారి సహకరించండి. ఇది ఎందుకంటే బీసీలు జనాభాలో ఒక దాదాపు సగానికంటే ఎక్కువ మనం ఉన్నాం కాబట్టి, 50-60% మనం ఉన్నాం కాబట్టి, దాన్ని తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే సక్సెస్ చేసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా సక్సెస్ చేసుకోవడానికి మనం ముందుకు సాగాలి. మనము ఖచ్చితంగా ఉండి ఐక్యతగా ఉంటే సాధించడం అనేది ఏదైనా సాధించవచ్చు. ఇది సాధ్యం కాదన్న సమస్య లేనే లేదు. కానీ మన విషాదగాక మనదల్లా అంతర్గత భేదాలు పెట్టుకొని, పార్టీల విభేదాలు పెట్టుకొని, వీళ్ళకు వాళ్ళకు పడక, లేకపోతే దీని నుంచి వాళ్ళు చేస్తారు, వాళ్ళ నుంచి వీళ్ళు చేస్తారు అని ఎవరో వాళ్ళు చూసుకుంటూ నాకులాగే నేను పెద్ద, నీకులాగే నేను పెద్ద అని ఎవరో వాళ్ళు తన స్వార్థ రాజకీయాలతో మన బీసీలు అనగదొక్కుతారు ఇలా అగ్రకులాల వారు. ఎందుకంటే మనోళ్ళు మన దగ్గరికి వచ్చి ఈ పని చేయని అనేదానికి నాదనం అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే అదే పడేల దగ్గరికో దొర దగ్గరికో వాళ్ళ దగ్గరికి అయ్యా ఈ పని చేయని మనకి కాలు పట్టుకుంటారు. కానీ మన కాలు పట్టుకోలేదు, మన దగ్గరికి వచ్చి కూర్చోవచ్చుకుంటుంది. అంటే మనకున్న అలవాటు అనేది ఇప్పటికైనా మారుకొని వాస్తవికంగా ఏంటంటే మనం మనది అనే లెవెల్గా పోవాలి. నీ కులం నా కులం అనే సమస్య బీసీలు అందరం ఒకటి అన్నప్పుడు మనం ఏకంగా అందరం ఐక్యతగా ఉండి మనం సాధించాలి. ఇలా బంధు అంటే నామకే వాస కాదు. మన అన్న అక్షుడు వ్యాప్తంగా బీసీ బంధు పిలుపు మేరకు మరి హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు బీసీ కులాల కన్వీనర్ మేకల వీరన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి బీసీలకు తమాషా ప్రకారంగా మన వాటా మనకు సాధించేంత వరకు మన వంతు పాత్రగా హుస్నాబాద్ పట్టణం రేపు బంద్ విజయవంతం చేయాలని మరి ఇదివరకు కూడా మన బీసీ సోదరులందరూ ఇదివరకు విశ్రాంతి ఉద్యోగుల సంఘంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం రాష్ట్ర జనాభాలో దేశ జనాభాలో 50% తగ్గకుండా ఉన్న న్యాయపరంగా సరే పాలకులు ఎవరైనా మరి తమాషా జనాభా ప్రకారంగా మన వాటాను మనకి ఇచ్చేంత వరకు మనం పోరాటం చేయాలి. తెలంగాణ కోసానికి సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చే కానీ, ఉద్యోగ సంఘాలే కానీ, రేపు మన పిల్లల కోసమైనా రాజకీయంగా మన వాటా కోసమైనా మరి వాళ్ళ ఇతర పార్టీలు కానీ మరి మిగతా అన్ని సంఘాలు కానీ మనకు మద్దతు తెలపడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మనం మరి రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర మరి జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ పట్టణంలో కూడా మరి మిగతా గ్రామాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా హుస్నాబాద్ పట్టణానికి వచ్చి హుస్నాబాద్ పట్టణంలో బీసీ సోదరులందరూ కూడా మరి బంద్ సంపూర్ణంగా జరగాలని, దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి విజయవంతం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. బీసీ బంద్ హుస్నాబాద్లో చేపట్టబోయే కార్యక్రమం నుంచి ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నాయకులకు నమస్కారం. ఇవాళ ప్రతి విషయంలో కూడా హుస్నాబాద్ అనేది ఒక ధైర్య సాహసంతో ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఇప్పటి వరకు అన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయి. మనం ఈ బీసీ బంద్ను కూడా సక్సెస్ఫుల్ చేసుకొని అందరూ రేపు వాళ్ళు ఇచ్చే పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుకోవాలి. వాళ్ళు రేపు మనం ఇంకా రాను ఏం కార్యక్రమాలు ఇస్తారో వాస్తవంలో కూడా నేను ఒక సుప్రీంకోర్టు తీర్పుతో ఒకటి నేను మెచ్చుకున్నా. అది ఒకటి ఏంటంటే మా తీర్పు మీరు పక్క పెట్టుకొని హైకోర్టులో మీరు అది విచారించవలసింది కానీ హైకోర్టు కూడా ఒక సూచన చేసింది.
దానివల్ల కూడా మనకు కొంచెం సంకేతాలు ఉన్నాయి. అది చూద్దాం, మనం దాన్ని తీసేయకూడదు. వాస్తవంలో కూడా సుప్రీంకోర్టు ఏ కార్యక్రమం చేసినా బీసీలకు కానీ ఏదైతే ఎక్కువ హైయెస్ట్ పీపుల్స్ ఉంటారో ఏ కోర్టు అయినా దాన్ని తిరస్కరిస్తాను. ఏదైతే లోయెస్ట్ ఆ లోపల ఏ కార్యక్రమం తీసుకున్నా సుప్రీంకోర్టు ముందుగానే ముందుకు పోతుంది. ఆ లోపు ఏదైనా మనకు ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడింది రాలేదు అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలతో మొదలై ఎన్నో కార్యక్రమాల వల్ల మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా ఈ బీసీని మనం చూద్దాం ముందుకు తీసుకుపోయి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వాళ్ళను ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు నమ్మే విధంగా ప్రజలు చూద్దాం దీన్ని విశ్వసిస్తాను, ప్రజల్లో కోరుకుంటారనే ఉద్దేశంతో లోపల మనం ఉండుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ రేపు జరిగే బీసీ బంద్ను ఎవరైతే వర్తక సంఘాలు కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ లేకపోతే హోటళ్ళు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం రోడ్డు మీద నడిచే కార్యక్రమాలన్నీ మా గురించి అంటే బీసీల గురించి బంధు పెట్టవలసిన వాళ్ళను బీసీల ఆత్మగౌరవం పొందడానికి ఏదైతే కోర్టుల ద్వారా మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ నిర్వహించే సందర్భంలో వచ్చిన మీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మనకు ఆత్మగౌరవానికి సంబంధించిందైనా లేదంటే సమాజానికి ఉపయోగపడే ఏ పని అయినా అందరినీ కూర్చునబెట్టి మాట్లాడాలంటే ఒక గుర్తుకొస్తారు మన ఉత్సవాల మన మేకల వీరన్న యాదవ్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలను కలుపుకొని పోవాలంటే జేఏసీ ఉద్యమం నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలను పరీక్షించుకొని ముందరికి తీసుకొచ్చే మన వీరన్న యాదవ్కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మనము రేపు జరగబోయే బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా నేను వ్యాపార వాణిజ్య వర్గాలను మన ఉస్నాబాద్ ప్రాంతానికి చెందిన అందరికి కూడా నేను వేడుకుంటున్నాను. తప్పకుండా ఇట్టి బంద్ విజయవంతం చేయాలని. ఈ బంద్ ఒకటే కాదు, రేపు జరగబోయే మళ్ళొక నాకు అనిపిస్తుందంటే ఇది ఒక తెలంగాణ ఉద్యమంలోకి తయారైనది కావచ్చు మనం సాధించుకునే వరకు. కాబట్టి మనం కూడా నిద్రపోకుండా మనము బీసీలకు మనమంతా వాటా సాధించే వరకు కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉండి మన వీరన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో మనందరి అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ముందుకు వెళ్ళి సాధించుకునే అంతవరకు కూడా మనము వెనకడుగు వేయకుండా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా రేపు జరగబోయే బంద్కు అందరూ కూడా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు బంద్ కార్యక్రమం పిలుపు మేరకు మరి కార్యక్రమానికి వచ్చిన వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ బీసీ సంఘం నాయకులు కానీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు ఉస్నాబాద్ పట్టణంలో కూడా వ్యాపారులు కానీ వాణిజ్య సంఘాలు కానీ అదేవిధంగా అన్ని టోటల్ సంబంధించిన దుకాణాలే కానీ స్కూల్సే కానీ మరి ఆర్టీసీ డిపో సంబంధించి బస్సులే కానీ ప్రతి ఒక్కటి కూడా రోడ్డు మీద కనబడినప్పుడే బంద్ విజయవంతం అవుతుంది. అయితే ఈ బంద్ అనేది మనం తిరుగుతూనే ఉంటాం, వాళ్ళు బంద్ చేస్తారు, మన ఎడవడంలో వాళ్ళు తీస్తాం. అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిన్న మిత్రులు మనోళ్ళు లోకల్ సంబంధించిన వారు మరి రేపటి బంద్ కోసం కూడా హోటళ్ళలో యజమానులకు కానీ షాపులకు కానీ బస్ డిపో మేనేజర్ కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా వీలైతే సాయంత్రం కూడా ఒకసారి చెప్పి రేపు పూర్తి స్థాయిలో హుస్నాబాద్లో మరి దిగ్విజయంగా బంద్కు చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. ఏదో మనం ఇప్పుడు మాట్లాడి మళ్ళీ ఎప్పుడో ప్రభుత్వం రేపు తప్పకుండా అందరు ఉదయాన్నే వచ్చి మరి మనం ఎందుకంటే అన్ని పార్టీలు రాష్ట్రంలో పిలిపించింది, ఏ ఒక్క పార్టీ ఇవ్వలేని కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బంద్కు సహకరిస్తారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి. దానికి అనుగుణంగా బస్సుకు సంబంధించిన విషయానికి అయితే బస్సులు బంద్ అయినప్పుడు మొత్తం టోటల్గా బంద్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అవే కాకుండా వ్యాపార వాణిజ్య సంఘాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మేము మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ మధ్యకాలంలో కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా బంద్లు అనేవి లేవు. మరి బంద్ కాబట్టి ప్రతి వ్యాపారి మరి బంద్ చేసి బీసీల ఐక్యత రాష్ట్ర
బీసీ జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్లో బంద్ జరుగుతుంది. కావున అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి వచ్చినటువంటి సబ్బండ కులాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇక్కడ దాదాపు ఒక్కొక్కరు 1000 మందితో సమానం. మీ యొక్క ఆలోచనను సమాజం వైపు తీసుకువెళ్ళి 75 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పుడు మేల్కొల్పేటువంటి యొక్క ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క బీసీ బంద్ అనేటువంటి ఒక పిలుపుకు ఎప్పుడైతే సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ఈ తెలంగాణలో ఆత్మ గౌరవ పోరాటాలు అంటేనే ప్రతి ఒక్క ఇంటిలో ఒక చైతన్యమూర్తి బయటకు వస్తాడనేటువంటి ఒక చరిత్రను నిజం చేస్తూ రేపు జరగబోయేటువంటి ఒక బీసీ బంద్ను ఒక చారిత్రాత్మకమైనటువంటి బంద్గా మనం భాగస్వామ్యం తీసుకుంటూ రోడ్ల మీదకి రావాల్సిందిగా మీ ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. అదే కాకుండా ప్రపంచ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. తెలంగాణ తొలి దశ మలిదశ తెలంగాణ పోరాటం కానివ్వండి, నక్సల్బరీ ఉద్యమం కానివ్వండి, ఆత్మగౌరవ పోరాటం కానీ ఒక ఇంటి నుండి ప్రారంభమైనటువంటి ఒక చరిత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి యొక్క మహానుభావులు పుట్టినటువంటి నేల ఈ తెలంగాణ చరిత్ర, తెలంగాణ నేల. కాబట్టి ఈ బీసీ బంధు అనేటువంటిది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆత్మగౌరవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు తరాలకు అందబోయేటువంటి ఒక మహోద్యమం రేపు ప్రారంభం అవబోతుంది. ఒక మాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన కుటుంబాన్ని త్యాగం చేసి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ మహానుభావుడు ఒక మాట చెప్పాడు, సామాజిక న్యాయం లేనటువంటి రోజు నా రాజ్యాంగం చిత్తుకాగితంతో సమానమైనటువంటి ఆ అన్నమాట నిజం చేస్తూ రేపు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక 100 మందిని చైతన్యపరుస్తూ రోడ్ల మీదకి తీసుకురావాల్సిందిగా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రజలు స్వచ్ఛందంగా తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరు బంద్కు సహకరించి ఈ బీసీ బంద్ను విజయవంతం చేయగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బీసీ సోదరుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వీరన్న యాదవ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రేపు ఎందుకంటే మనం సుదీర్ఘంగా దాదాపు 75 ఏళ్ళ నుంచి ఎన్నో రకాల పోరాటాలు చేసుకుంటా మనకు ఎటువంటి సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు దారుణంగా ఇవాళ అణచివేతకు గురైన వర్గాలల్లో ఇవాళ మన బీసీ సమాజమే ఉన్నది. దీని విషయంలో దాదాపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 135 కులాలు ఉన్నాయి, బీసీ ఉపకులాలు. అన్ని బీసీ సంఘాలు కూడా రేపు ఇది అమ్మితిమ్మి చేసుకోవడానికే. ఎందుకంటే ఒక దిక్కు సోషల్ మీడియా ఉన్నది, ఒక దిక్కు పత్రికలు ఉన్నాయి, ఒక దిక్కు టెక్నాలజీ పెరిగింది, ఒక దిక్కు ఏఐ పెరిగింది. ఇటువంటి సందర్భాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు మనం తెచ్చుకోకపోతే ఇక మన బీసీ సమాజంలో ఏ రోజు కూడా చైతన్యం వచ్చే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. రాను యువతకు కూడా ఇప్పుడున్నంత అనుభవం లేదు కాబట్టి ఇప్పుడే దీన్ని మనం బలంగా కొట్లాడాలి. ఈ కొట్లాట ఎట్లుండాలంటే ఏ చదువు రాని అంటే మామూలుగా కొంత చదవస్తుందో కొంతమంది చాలామంది చదివే రాదు రైతులకు. వాళ్ళే దాదాపు 2 ఏళ్ళు రైతులు ఢిల్లీలో నడి బొడ్డున ఉండి అక్కడ కొట్లాడి వాళ్ళు ఏంది ఇటువంటి ఉద్యమాలకు ఒక చైతన్యంగా అది ప్రపంచంలో నిలిచిపోయే ఒక ఉద్యమం చేసిరు. అటువంటి ఉద్యమం ఇవాళ బీసీలు తమ భుజాల మీద వేసుకొని రిజర్వేషన్లు వచ్చేదాకా కొట్లాడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జీలల్లా ఎక్కువగా ఇప్పటి వరకు ఓసీలే ఉన్నారు. మన ఎస్సీ కావచ్చు, బీసీలు కావచ్చు,
స్వతంత్రం వచ్చిన కాంచెలి చాలా తక్కువ నియామకాలు మనకు అది కూడా మనకు ఒక అన్యాయంగానే మనం ఇక్కడ అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అది కూడా ఒక అందుకు మన రిజర్వేషన్లను అడ్డుకున్న సందర్భమే. అది కూడా ఇప్పుడిప్పుడే ప్రజలు అని మనకి అక్కడ సరైన ఒక ప్రాతినిధ్యత లేకుండానే మనకి ఇవాళ మనకు బీసీ రిజర్వేషన్ల విషయంలో మనకు అప్పుడు 50% సీలింగ్ తీసుకొచ్చారు అనే విషయం కూడా ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటారు. రేపు వీటి బంద్ విషయంలో హుస్నాబాద్ పట్టణ ప్రజలు, దుకాణదారులు, వివిధ హోటళ్ళు, అందరూ సినిమా థియేటర్లు, బైట్స్, అన్ని స్కూళ్ళు అందరూ స్వచ్ఛందంగా 3 గంటల వరకు బంద్ చేసి మా బీసీ సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మిత్రులకు శుభాకాంక్షలు. సహకరించాలి వాణిజ్య వ్యవస్థ, రేపటి బంధుకు రేపటి బంధును జై బీసీ, జై బీసీ, రేపటి బంధుకు ఈరోజు ప్రెస్ మీట్లో పాల్పంచుకున్నటువంటి అన్ని పార్టీల నాయకులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అసెంబ్లీలో ఏకపక్షంగా ఆమోదించి గవర్నర్కు పంపించినటువంటి రోజు ఏదైతే ఉన్నదో అది మన శుభసూచకం అనుకొని మనం అప్పుడు పండుగ చేసుకునే వాతావరణం కనిపించింది. కానీ నిన్నటి రోజు సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కు స్టే కావాలని చెప్పి మనం పోయినటువంటి దానికి నేను స్టేకు కావాలని అడిగిన దాన్ని మన పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేసిన దాన్ని డిస్మిస్ చేయడం అనేది చీకటి కోణంగా మన బీసీ సోదరులందరూ భావించాల్సినటువంటి దినం. నిజంగా సరే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది మనము 40% ఉన్నామా, 50% ఉన్నామా, 60% ఉన్నామా అనేది పక్కన పెడితే ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు మన బీసీలు అందరూ ఒక 42% ఉన్నారు అని చెప్పి ఏదో అయితే ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం జరిగింది 42%. దాని మీద ఈరోజు రాజ్యాంగంలో మన దీని విషయాలు కరెక్ట్ లేవని చెప్పి రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నటువంటి కోర్టులు ఏవైతున్నాయో ఆ కోర్టులో మనం వేసినటువంటి పిటిషన్ను అక్కడ తిరస్కరించబడతా ఉన్నాయి. దీనికి ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి? మనం ఇప్పుడు పార్లమెంట్లో కావాలి. పార్లమెంట్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులకి తప్పనిసరి ఈ రిజర్వేషన్ అవసరం ఉన్నది అనేటువంటి మన నిరసన ఏదైతే ఉన్నదో, మన అవసరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం గుర్తించే విధంగా మన నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం మన మీద అందరి మీద ఉన్నది. దీనికి గాను రేపటి రోజున జరగవలసినటువంటి ఏదైతే బంద్ ఉన్నదో ఈ బంద్లో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు నిన్న ప్రెస్ మీట్లో మేము ఈ బంద్కు బీసీ సోదరులందరికీ మా పక్షాన మేము బంద్కు మద్దతు ఇస్తాం, బంద్లో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి కూడా నిన్న అందరూ అన్ని పత్రికల్లో అన్ని ప్రెస్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అన్ని కుల సంఘాలకు చెప్పి మనం మంద కృష్ణమాదిగ గారు కూడా మాట్లాడి ఈ రిజర్వేషన్ సంబంధించి బీసీలకు సంబంధించిన నష్టపోతున్న ఎంత పర్సంటేజ్ ఈ బీసీ సోదరులు నష్టపోతున్న విషయం కూడా మనం చాలా కూలంకషంగా ఈ రిజర్వేషన్ గురించి చాలా బాగా మాట్లాడారు. వారు కూడా ఎంఆర్పిఎస్ నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఆయన ప్రెస్ మీడియా వచ్చి మా తరఫున మా ఎంఆర్పిఎస్ తరఫున మేము కూడా బీసీ సోదరులకు మద్దతు ఇస్తా ఉన్నాం. ఆయనకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ బంద్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కూడా వారు కూడా కోరడం జరిగింది. అన్ని ఎస్టీలకు సంబంధించిన కానీ మైనారిటీకి సంబంధించిన కానీ అన్ని కుల సంఘాలు రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా మనం హుస్నాబాద్లో చూస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్ర లెవెల్లో జరుగుతున్నటువంటి బంద్ రేపు హుస్నాబాద్లో మాత్రం దాదాపు ఈ రోడ్డు మీద ఉన్నటువంటి వ్యాపారస్తులు
మేజర్గా రెండు కులస్తులు ఉంటాయి. ఒకటి వైశ్యులు ఉంటారు, ఒకరు పద్మశాలులు ఉంటారు. ఈ పద్మశాలకు సంబంధించి కూడా అందరూ దాదాపు వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగానే ఉంటారు. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి మేము కూడా బాధలు పార్టిసిపేట్ చేద్దామని ఆలోచన ఉంటారు. వాళ్ళు కూడా అయినా కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే సత్యాన్ని అడిగితే నేను చెప్పిన విషయం అందరికీ చెప్పినామని చెప్పాడు. ముఖ్యంగా వైశ్యులకు సంబంధించింది ఎల్లుండి పండుగ కాబట్టి వాళ్ళు కొద్దిగా ఈ రేపు మనం కోఆపరేట్ చేసే విధంగా వాళ్ళను కూడా మనం ఈ కిరాణా వర్తక సంఘం కానీ ఇంకా ఏ వ్యాపార సంబంధించినటువంటి దాంట్లో మా పర్సనల్ మరొకసారి వాళ్ళ అధ్యక్షులకు చెప్పి రేపు బంద్లో మనం మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ సినిమా తీయడాలు స్కూళ్ళకు ఆల్రెడీ మొన్న వేరు కూడా మాట్లాడారు. గత 3-4 రోజుల నుంచి ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. అన్ని రకాల మీడియాలో కూడా చెప్పినాము, వాట్సాప్లో కూడా చెప్పినాం. కాబట్టి ఇది కూడా ఈ రోజు నేను జరిగేటువంటి బంద్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఇదొక మొట్టమొదటి ఉద్యమం. ఈ ఉద్యమం ఇప్పుడు నీరు కాస్తే మాత్రం రేపు జరగబోయేటువంటి కాలంలో మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పి నేను సందర్భంగా చెప్పుకుంటూ మనం ప్రతి ఒక్కరం మనము ఇది నా కులము, నా కులానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విధంగా ప్రతి ఒక్క కులం తరఫున మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మనకు సంబంధించినటువంటి కులస్తులందరినీ కూడా రేపు రోడ్డు మీద తీసుకొచ్చి మన నిరసన తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్క కుల బాంధవులకు నేను చెప్పుకుంటూ నేను ముగించుకుంటున్నాను. నమస్కారం. 1992 వరకు కూడా ఈ బీసీ ప్రజానీకాన్ని గుర్తించిన దాఖలాలు లేవు. కనీసం వీళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే క్రమం మనకు కనబడ్డది. ఆ క్రమం లోపల అప్పుడే 19వ శతాబ్దం లోపల మహాత్మా జ్యోతిబా ఫులే కానీ, సావిత్రిబాయి ఫులే కానీ, సాహు మహారాజ్ కానీ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, అదేవిధంగా రామస్వామి పెరియార్ కానీ, బిపి మండల్ కానీ, అదేవిధంగా రామ్ మనోహర్ లోహియా కానీ లోక్సభ లోపల ఒకరోజు రాజ్యసభ లోపల అన్ని పార్టీలు కూడా తీర్మానం చేసి రాష్ట్రపతి వద్దకు పంపించి చట్టం చేసిండు. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈరోజు సమాజం లోపల ఈ ఆధిపత్య కులాలు భూమిపైన, ఉపాధి రంగం లోపల, విద్యా ఉద్యోగ రంగాల లోపల, సంపద పైన వాళ్ళు ముందున్నారు. మనకేం వాళ్ళకి నిరీక్ష లేదు. కానీ సహచర కులాలైన బీసీ వర్గాలకు అత్యధిక జనాభా ఉన్నప్పుడు వాళ్ళెంతో అంత వాటా ఇవ్వవలసిన ఒక సహజ న్యాయానికి కట్టుబడి ఉండాలి. అటువంటి క్రమం లోపల కొంతమంది మాత్రమే, ఆ కులాలకు మనం వ్యతిరేకం కాదు, కొంతమంది మాత్రమే మరి బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్న క్రమం మనకు ఏర్పడింది. సరే, ఇక్కడ పార్టీల మీద 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రజలారా, బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ సహచర ప్రజలారా, మైనారిటీ ప్రజలారా, అదేవిధంగా అగ్రవర్ణ కులాల్లో ఉన్న బీసీ అనుకూల ప్రజలారా, మనందరం కూడా పార్టీలను పక్కగా పెట్టి ఒక బీసీ కులంగా, బీసీ రక్తంగా మనందరం కూడా రేపు బీసీ జేఏసీ ఇచ్చిన, అనేక ప్రజా సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్కు మనందరం కూడా అప్పటికే అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి. కాబట్టి మనమందరం కూడా నాకెందుకు అనుకుంటే మనందరం కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డది. మనమైతే నష్టపోయినాం, ఇంకా నాశనం కాలేదు. ఇప్పటికైనా పాక్కుంటేనైనా మనం పోరాటం చేసి మన రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లను సాధించుకోవాలి. అంటే రేపు సకల జనుల సమ్మెలాగా, మిలియన్ మార్చిలాగా మనందరం కూడా సంపూర్ణంగా బంద్ పెట్టి మనందరం కూడా రోడ్లపైకి వస్తే కనీసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైనా స్పందించి మన బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశాలు, ఒక మార్గం ఏర్పడుతుంది. అందుకే మనందరం కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీల వైపు వెళ్లకుండా పార్టీల నుంచి మనందరం కూడా పక్కగా పెట్టి కేవలం రేపటి బంద్ గురించి అందరూ మాట్లాడాలి, ఎట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ పార్టీల పరంగా మాట్లాడవలసిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ముగిస్తున్నా. మిత్రులారా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మన హుస్నాబాద్
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు గారు మాట్లాడవలసింది కోరుచున్నాం. బీసీ వారం ఎవరైతే ఉన్నామో వారందరము రేపు జరగబోయే బంద్ను ఎలా నిర్వర్తించాలి అని చెప్పేసి అనే ఆలోచన మీద మనం మాట్లాడుకోవడం కోసం ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఉస్నాబాద్ అంటేనే ఉద్యమాల గడ్డ నుంచే బీసీ బంద్కు మనమందరం ఏకతాటిపైన ఉండి రేపు పొద్దున ఉదయం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సు డిపో దగ్గరికి వెళ్ళి బస్సులు బయటికి వెళ్లకుండా, అలాగే ఉస్నాబాద్లో ఉన్న రోడ్డు పైన ఎవరైతే ఉన్నారో షాపుల వారు మీరందరూ మీకు వచ్చేసి దండం పెట్టి కాళ్ళు మొక్కి చెప్తున్నాం, రేపు మా బీసీ బంద్కు మీ వ్యాపారవేత్తలు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఉస్నాబాద్ ఇక్కడ నుంచి ఉద్యమం అంటే ఎట్లా తెలిసేదో, ఇక్కడ ఏదైతే ఉందో ఆసియా ఖండంలోనే పెద్ద ఎత్తైన స్తూపం ఇక్కడనే నిర్మించబడి ఉండేది. అంటే ఉస్నాబాద్ అంటేనే ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని రాష్ట్రం అంతటా ఉండేలా చూసుకోవాల్సింది అంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచే పురిడిపోయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. బీసీ బంధు గురించి ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నాకు నమస్కారం తెలుస్తాను. రేపు ఉదయం 4 గంటలకు డిపో వద్దకు అందరూ కూడా మనమందరం కూడా పోవాలి. ఫస్ట్ డిపోతోని మనం స్టార్ట్ చేయాలి. అన్ని షాపుల వారికి కూడా మనం ముందు ఒక రౌండ్ చెప్పుకుంటూ బంద్ చేయించాలి. అంతకంటే ముందు ఈరోజు కూడా సాయంత్రం అందరికి కూడా చెప్పాలి. ఎందుకంటే హోటల్ వాళ్ళు కూరగాయలంటే మనం వారికి విడిచిపెడతాం, అది అవసరమే మనకు. మిగతా ఏ షాపులు అవుతున్నాయో అందరికీ మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రమే మనం అందరం కూడా కలిసి అఖిలపక్ష పార్టీలందరూ కూడా కలిసి మనం చెప్పవలసిన అవసరం ఉంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా అఖిలపక్ష తరఫున మా యొక్క విజ్ఞప్తి, దయచేసి రేపు మేము చేయబోయే బీసీ బంద్ గురించి మీరందరూ కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని మా అఖిల పక్షం వారందరూ కూడా మేము మీకు కోరుకుంటున్నాము. రేపు తప్పకుండా కూడా మీరు బంద్ చేయాలి. ఎందుకంటే 60% దాదాపు బీసీలు ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మనకు అన్యాయమే జరుగుతుంది. కేవలం 8-9% వారు ఉండరు. కానీ అసెంబ్లీలో మాత్రం దాదాపుగా 30-40 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు, మంత్రులు వాళ్ళు ఉంటారు. మరి 50 నుండి 60% మంది మనం అందరం బీసీలు ఉన్నా కూడా మనం ఒక 4-5 కాదు, ఒక 2-3 కూడా మనం మంత్రులు ఉండరు. దయచేసి అందరూ కూడా హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అఖిల పక్షానికి చెందినటువంటి అందరూ నాయకులు కూడా స్వచ్ఛందంగా మీరు పాల్గొనాలి. ఉదయం అందరూ కూడా 4 గంటలకు రావాలి. అందరు కలిసి రేపు బంద్ పాటించవలసిన అవసరం అనేది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వీరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై రేపు జరగబో